ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 3 శ్లోకాలు మానసోల్లాసంతో సహా పూర్తి అయ్యాయి. 4వ శ్లోకం. నానాఛిద్రఘటోదరస్థితమహా దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణా ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్సమస్తం జగతు తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మొదటి శ్లోకంలో కనిపించే ప్రపంచమంతా అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది అని అన్నారు. 2వ శ్లోకంలో వ్యక్తమయ్యేదంతా బీజరూపంలో ఆయనలోనే ఉంది. ఒక గారడీ వాడు గారడీ చేసినట్లుగా మాయలకే మాయావి అయిన ఆయన, మహాయోగి అయిన ఆయన కేవల సంకల్పంతో ఇదంతా వ్యక్తం అవుతుందండి అన్నారు. తర్వాత 3వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి కనిపించేదంతా కనిపించే దాంట్లో కనిపించకుండా వ్యక్తమయ్యేది కేవలం తత్వమే. అనేకంగా కనిపించేటువంటి వాటిలో ఏకంగా ఉన్నటువంటిది కేవల ఆత్మతత్వమే అండి. పైకి అనేకం కనిపిస్తున్నాయి, నామరూపాలు అనేకం. అవునా? నామరూపాలలో కూడా ఏ రూపాన్ని తీసుకున్నా రూపంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. కొందరు అనుకుంటారు కనిపించే రూపాలు వాటి శక్తి వలన అవి వ్యక్తం అవుతున్నాయి అని. కాదు కాదు, కనిపించకుండా ఉండి ఉపాధులలో దూరి వీటిని వ్యక్తం చేసేవాడు, మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా వెలిగించి చూసేవాడు కూడా ఒకడున్నాడు వెనకలా. వాడి వల్లనే ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి. అది 4వ శ్లోకం నుండి వివరిస్తున్నారు. చూడండి, చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది. నానా ఛిద్ర ఘటోదర
అనేక రంధ్రాలు కలిగినటువంటి ఒక కుండ, దాంట్లో మహాదీప స్థిత ఒక పెద్ద దీపం పెట్టింది. ప్రభాభాస్వరం, దాని యొక్క వెలుగు అన్ని రంధ్రాల నుండి వ్యక్తమవుతుంది. కుండ తీసుకొని చుట్టూ రంధ్రాలు చేసి ఒక దీపం దాంట్లో పెడితే దీపం కనిపించదు, కానీ దీపం యొక్క వెలుగులన్నీ అన్ని రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. దీపం ఉందా? కనిపించదు, కానీ వెలుగులు వస్తున్నాయి లేదా? అయ్యా వెలుగులు కుండవేనండి అంటే ఎలా ఉంటుంది? కుండలో నుండే వస్తున్నాయి, కుండ నుండే వస్తున్నాయి కదా, కాబట్టి కుండవేనండి అని అంటారా? లేదు. యస్య జ్ఞానం తూ, ఎవరి యొక్క జ్ఞానం అయితే చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే, కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారాగా వెలుగుల రూపంలో వ్యక్తమవుతూ ఉందో, కుండలో దీపం కుండ యొక్క రంధ్రాల నుండి వెలుగుల రూపంలో వ్యక్తమైనట్టే దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఇంద్రియాల లోపల నుండి, ఇంద్రియాల ద్వారాగా, సర్వేంద్రియాల ద్వారాగా ప్రకాశ రూపంలో వ్యక్తమవుతుంది. అందువలననే తం భాంతం ఏవ, ఆ ఆత్మ యొక్క కాంతియే వలననే ఏతత్తు సమస్తం జగతు భాతి అనుభాతి, ఈ కనిపించే ప్రపంచం అంతా, బ్రహ్మాండం అంతా వెలిగించబడుతుంది. అంతేకాదు, జానామీతి, తెలుసుకుంటున్నాను అని కూడా అంటుంది. అదే విషయాలను వెలిగించేది, అదే విషయాలను తెలుసుకునేది కూడా అదే. ఎవరయ్యా ఆయన? తస్మై శ్రీ గురుమూర్తయే, అలాంటి శ్రీ గురుమూర్తి అయిన శ్రీ దక్షిణామూర్తయే, శ్రీ దక్షిణామూర్తికి నమైదం, నమస్కరిస్తున్నాను. దక్షిణామూర్తి భగవానుడే అందరిలో కూర్చొని ఇంద్రియాల ద్వారాగా కాంతుల రూపంలో బయటికి వ్యక్తమై ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు. అలాగే ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటున్నాడు. వెరీ సింపుల్, చక్కగా అర్థం చేసుకోవచ్చు. లోపల ఆయన కూర్చోన్నంత వరకే వెలుగులు బయటకు వస్తాయి. ఆయన వదిలేస్తే వాటిని చీకట్లు. ఈ అధ్యాయం, ఈ శ్లోకం ఇదివరకు బాగా వివరించబడింది అద్భుతంగా. ముప్పై 38 శ్లోకాలు చెప్పారు మానసోల్లాసం దీని నుండి. సో మరొక్కసారి గుర్తించండి, బాగా ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇదేంటి అంటే కుండ దేహం. కుండకు వెలుగుందా? లేదు. కుండ ఇతర విషయాలను వెలిగిస్తుందా? దాని మొహం అసలు అదైనా అది దాన్ని చూపించుకోగలదా? ఇంపాసిబుల్. కుండ లోపల నుంచి వెలుగులు వస్తున్నాయంటే కుండవి కాదవి. కుండ లోపల దీపం ఉంది, కుండకు రంధ్రాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తం అవుతుంది. ఎవడన్నా ఒకడు వచ్చి వాదించి నాకు దీపం కనిపించలేదండి, అవి వెలుగులన్నీ కుండవేనండి అని అంటే వాడినే నాస్తికుడు అని అంటారు. సత్యం చూడకుండానే చెప్తున్నాను. వాడికి చూసే ఓపిక కూడా లేదు. అంత నిగ్రహం లేదు, ఓపిక లేదు.
లోతుగా విచారణ చేసే శక్తి కూడా లేదు బుద్ధికి. అందుకే వాడు కుండవే వెలుగులు అంటాడు. కానీ వెలుగులు కుండవి కాదు, కుండకి ఏ వెలుగులు ఉండవు. కుండ స్వతహాగా దాన్ని కూడా అది చూపించుకోలేదు. లోపల దీపం ఉంది, దాని నుండి వస్తున్నాయి. సేమ్ వే చనిపోయి పడుకో ఉన్నాడు వ్యక్తి, ఇంద్రియాలన్నీ ఉన్నాయి, ఏం పని చేస్తాయి? కళ్ళు తెరుచుకొనే ఉన్నా కనిపిస్తాయా? చెవులు ఎటో తెరుచుకొనే ఉంటాయి కదా, వినిపిస్తుందా? చచ్చిపోయాడు నోరు తీసుకొని చచ్చిపోయాడు అనుకోండి, ఏమైనా మాట్లాడగలడా? నోట్లో నీళ్ళు పోస్తే ప్రాణం ఉండగా అయితే మింగలడు, కానీ జీవుడు వదిలేసిన తర్వాత లోపలికి వెళ్తాయా? వెళ్ళవు. చేతులు ఉన్నాయి, ఏమైనా కదిలిస్తాడా? తెలియదు. కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తాడా? ఇంపాసిబుల్. సరేనయ్యా, ఒక వ్యక్తి చీకట్లో ఎక్కడో పడి చచ్చిపోయి ఉన్నాడు, నేను ఇక్కడ పడి చచ్చిపోయి ఉన్నాను అని చెప్పుకోగలడా? చెప్పుకోగలడా? వెతుకుతున్నారు, అయ్యో ఉదయం వెళ్ళిన వాడు రానే లేదు, ఏమయ్యాడు ఏంటా అని డౌట్ వచ్చింది, ఏదో శత్రువులు ఏమైనా చంపేశారేమో అని. వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఏమైనా కనిపించి చెప్పగలడా? ఎదుగదుగదుగా ఈ పొదల్లో నన్ను పడేస్తున్నారు, లేదా ఈ గుంటలో నన్ను వేసేస్తున్నారు అని ఏమైనా చెప్పగలడా? లేదు. లేదు లేదండి, చెప్పాలి, కానీ వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయండి చచ్చిపోయిన శవానికి. అవునా? నేను ఇక్కడ చచ్చిపడున్నాను, నన్ను తీసుకెళ్ళిపోయి ధ్యానం చేయండు, కర్మ చేయండు అని అంటాడా? ఇంపాసిబుల్. అసలు ఉలుకు లేదు, పలుకు లేదు, ఏమీ లేదు. ఎందుకు? శరీరం ఉంది కానీ కదలికలు లేవండి. అంతే. ఒట్టుకుండా ఏ విధంగా అయితే ఉంటుందో, ఏదో దేహం ఒట్టిది అయితే అంతే. లోపల శివుడు కూర్చో ఉన్నాడు అని అనుకోండి, ప్రపంచాన్ని తెలుసుకుంటాడు, ప్రపంచాన్ని గుర్తిస్తాడు. ఏదో వస్తువు పోగొట్టుకున్నాడు పిల్లాడు, వాళ్ళ పాప ఏదో నగ ఏదో తీసుకు ఎక్కడ పడేసుకోంది, నగ దానంతటా అది వ్యక్తం చేయలేదు. అదే వ్యక్తి వెళ్తే, బతికున్నవాడు వెళితే ఉందని కనిపెడతాడు. అవునా? ఏదైనా వింత వస్తువు కనిపించిందా, దాన్ని పట్టుకొని అందరికి కూడా తెలియపరుస్తారు. ఎప్పుడు? ఎవరు? దేహమా అండి? దేహమే వెళ్ళిందండి, దేహం ద్వారాగానే చూశాడండి, దేహం ద్వారాగానే గుర్తించాడండి, దేహం ద్వారాగానే వ్యక్తం చేశాడండి. ద్వారాగా, కానీ దేహం కాదు. లోపల మహారాజు కూర్చో ఉంటేనే వ్యక్తం అయ్యేది, గుర్తించేది, తెలుసుకునేది, వ్యక్తం చేసేది, ఇదంతా కూడా అక్కడే. చక్షురాధికరణ ద్వారా యస్య జ్ఞానంతో బహిస్పందతే. ఇంద్రియాల ద్వారాగా ఇప్పుడు జ్ఞానం వ్యక్తం అవుతుంది. కళ్ళ ద్వారాగా వెలుగులు వస్తాయి, రూపాలను గుర్తిస్తాయి. చెవుల ద్వారాగా వెలుగులు వస్తాయి, శబ్దాలను గుర్తిస్తాయి. ముక్కు ద్వారాగా వెలుగులు వస్తాయి, వాసనలను గుర్తిస్తాయి. నాలుగు ద్వారాగా వెలుగులు వస్తాయి, రుచులను గుర్తిస్తాయి. చర్మం ద్వారాగా వెలుగులు వస్తాయి, స్పర్శలను గుర్తిస్తాయి. అవునా? కళ్ళు మూసుకొని కూర్చోన్నాడు, ఎవరు వచ్చి టచ్ చేశారు, ఎవరు టచ్ చేశారు తెలుస్తుందా? జనరల్గా రోజు టచ్ చేసేవాళ్ళకి మా అమ్మో, మా నాన్న, అక్కో, చెల్లు, తమ్ముడు, భార్య, భర్త కళ్ళు తిరగకుండా చెప్పగలరా లేదా? కళ్ళు తెరవకుండా చెప్పగలరా లేదా? స్పర్శ గుర్తించగలరా లేదా? ఎవరో కొత్త వాళ్ళైతే ఓకే, కాదు అలా కాదు, ఇంతవరకు ఉన్నటువంటి స్పర్శను గుర్తించి చెప్పగలరా లేదా? చెప్తారండి. ఎందుకు? స్పర్శ జ్ఞానం అండి. ఓకే, బయట నుంచి ఏదో గాలులు వస్తున్నాయి, వేడి గాలా చల్లని గాలా తెలుస్తుందా లేదా? చర్మానికి తెలుస్తుంది, వేడి గాలి వస్తుందండి, అబ్బా ఏసీ లాగా చల్లటి గాలి వస్తుంది, ఈతర గాలులు వస్తున్నాయండి, తెలిసిపోతుంది. చర్మం ద్వారాగా
వెలుగులు బయటికి వెళ్ళి ఆ విషయాన్ని గుర్తించి బయటకు తీసి లోపలికి తీసుకోవచ్చు వ్యక్తం ఎవరు లోపల ఆయన కూర్చో ఉంటే మాత్రమే. జానామీతి తమేవ భాంతం, ఆయన లోపల కూర్చో ఉంటేనే ఇది నాకు తెలుసు అంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఎవరికి? బుద్ధికండి. బుద్ధి అనేది ఎక్కడుంది? మెదడులో ఉంది. చచ్చిపోయిన తర్వాత మెదడు అక్కడే ఉంటుంది కదా అండి. ఒక ఆలోచన విధానమే బుద్ధి. నిర్ణయాత్మక ఆలోచన, సందేహాత్మక ఆలోచన మనస్సు, నిర్ణయాత్మక ఆలోచన బుద్ధి. ఆయన ఉంటేనే ఈ రెండు పనిచేస్తాయి. అహంకారమైన ఆయన ఉంటేనే, జ్ఞాపకాలైన ఆయన ఉంటేనే. జానామీతి తం భాంతం ఏవ అనుభాతి ఏతత్ సమస్తం జగతం. ఎదుగో యావత్తు ప్రపంచాన్ని గుర్తించేది ఆయన ఉంటేనే, యావత్తు ప్రపంచం కూడా గుర్తించబడేది ఆయన ఉంటేనే. నిజమేనా? సో కాబట్టి ఇది మర్చిపోకూడదు. ఏంటి అని అంటే, ఈ దేహం చిల్లుల కొండ. అప్పుడప్పుడు శివుడికి అభిషేకం చేస్తారు, సహస్ర ఘటాభిషేకం అని అంటారు. తెలుసా? ఏం 100 కుండలు తెచ్చి అభిషేకం ఏం చేయరు, 1000 కుండలు తెచ్చి అభిషేకాలు చేయరు. ఆ కుండకు రంధ్రం వేసి అక్కడ పెట్టారు అంటే సార్ 100 రంధ్రాలు వేస్తే 100 కుండలు. అన్నీ కారుతుంటాయి దాంట్లో. కుండ అంటూ ఉండాలి. అయ్యా ఈ దేహం అంటూ ఉంటే లోపల నుంచి వ్యక్తమవుతుంది అది. కానీ దేహం దేన్ని గుర్తించలేదు, దేహం తనను తను కూడా గుర్తించలేదు, దేహం తనను తను కూడా వ్యక్తం చేసుకోలేదు. కానీ దేహంలో ఆయన కూర్చో ఉంటే దేహాన్ని గుర్తిస్తాడు, ఇతర దేహాలని గుర్తిస్తాడు, అన్ని విషయాలను కూడా తెలుసుకుంటాడు. సో దేహంలో కూర్చోన్న అనంతమైన ఆత్మవే నువ్వు. ఈ సత్యాన్ని గుర్తింపజేయడానికే సో నీ దేహాన్ని అన్యంగా ఉండి దేహంలో కూర్చోన్నవాడిన. దీపం కుండలో ఉండొచ్చు కానీ కుండ దీపం కాదు. ఆత్మదేహంలో కూర్చో ఉండొచ్చు కానీ ఆత్మదేహం కాదు. అదే చెప్పింది, ఆత్మ లేకపోతే దేహం కూడా లేదు. సరేనండి, ఇంతకు దేహం లేకపోతే ఆత్మ ఉంటుందా ఉండదా? పరస్పరం ఆధారమా ఒక్కోదానికొకటి? దేహం లేకుంటే కుండ ఉంటుందా ఉండదా? దేహం లేకపోతే ఆత్మ ఉంటుందా ఉండదా? చెప్పండి. దేహం లేకపోతే ఆత్మ ఉంటుందా? ఆత్మ లేకపోతే దేహం ఉంటుందా? ఏది నిజం? చెప్పండి ఎవరైనా. దేహం లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకపోతే దేహం ఉండదు. ఉంటుందా దేహం? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఎక్స్పోజ్ అయిపోతుంది, డిస్పోజ్ అయిపోతుంది, కరిగిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆత్మ లేకపోతే పంచభూతాలు కూడా ఉండవు. సో ఈ దేహం లేకపోయినా నేనున్నాను, నేనుంటాను.
నీ దేహం నుండి వ్యక్తం అవుతున్నా, నేనే అన్నిటిని వెలిగిస్తున్నా, నేనే అన్నిటిని తెలుసుకుంటున్నా. కానీ దేహం లేకపోయినా నేను ఉంటా, కానీ నేను లేకపోతే మాత్రం దేహం ఉండదు. ఇక్కడ అప్లై చేసుకోవాలి. 2వ అధ్యాయంలో చెప్పిన ఆత్మలక్షణాలు, అస్తిత్వ ప్రజ్ఞ లక్షణాలు, దైవీ లక్షణాలు అన్నీ కూడా. ఈ లక్షణాలు వస్తే నేను నువ్వు గుర్తిస్తావు. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నా. ఎప్పటి నుంచి ఉన్నావు? ఏమండి స్వామి గారు, నాకు 50వ బర్త్డే వచ్చిందండి. ఎవరికి ఎవరికి వచ్చింది 50వ బర్త్డే? నాకేనండి. ఏ నేను ఎర్రగా ఉంటానండి, చాలా అందంగా ఉంటాను. నాకు కొంచెం రంగు తక్కువ అండి. నేను కొంచెం అనారోగ్యంగా బలహీనంగా ఉన్నానండి. నేను చాలా బలంగా ఉన్నానండి. ఆరోగ్యం బాగాలేదండి. నా ఆరోగ్యం బాగుందండి. ఇవన్నీ ఏంటివి? నిజమా అబద్ధాలా? పచ్చబద్ధాలు. అవునా కాదా? కానీ వాడుకలో అవసరానికి ఏదో వాడుతూ ఉన్నా గుర్తించగలగాలి. ఇట్లా వాడకపోతే ఇలా వీలు కాదండి, అంతవరకే గుర్తుంచుకోవాలి. ఇవి నేను కాదు, అన్యంగా ఉన్నాను. ఇదే ఆత్మస్పృహ. ఆత్మజ్ఞానం వచ్చింది అని అంటే అన్నిటిని వదిలిపెట్టేశాము అని కాదు, ఎవరికి అర్థం కాకుండా మాట్లాడడము కాదు. వ్యవహారాలు జరుగుతూ ఉన్నా అన్యంగా ఉండి చూడగలగాలి. ఆయన అనుగ్రహం ఉంటే గుర్తించగలమండి. ఆయన అనుగ్రహం ఉంటే మర్చిపోకుండా ఉండగలమండి. ఆయన అనుగ్రహం ఉంటే తాదాత్మ్యం లేకుండా వ్యవహరించగలమండి. సర్వకాల సర్వావస్థలలో దృష్టి ఆత్మ మీదకి లాక్కోగలిగేటట్లయితే, దాన్ని చెదిరిపోనివ్వకుండా నిలబెట్టుకుంటే, చెదరగొట్టే విషయాలను దూరంగా పెడితే వాడే స్థితప్రజ్ఞుడు. అని ఎవరో అంటున్నారు, ఆ స్వామి గారికి చాలా పవర్ ఉండేదండి. పవర్ ఉండేది అంటే పక్కన ఏమైనా పవర్ హౌస్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాడా? కాకపోతే అక్కడి నుంచి ఆయన పైప్ లైన్ వేసుకున్నాడా, లేదా వైర్ తీసుకున్నాడా? అది కాదయ్యా. సత్యాన్ని గుర్తించే కొద్దీ వ్యక్తికి పవర్ రావడం కాదు, వ్యక్తే పవర్ అని తెలుసుకుంటాడు. నేనే పవర్. పవర్ఫుల్ పర్సన్. తనను ఎప్పుడు మరచిపోనివాడు, తనను తను మరచిపోనివాడు. వ్యవహారంలో విభూతులు రకరకాల ఉపాసనల వలన వస్తాయి. నేను ఆత్మననే విషయాన్ని మరచిపోకుండా ఉండగలగడం అన్నిటికంటే అధికమైన శక్తి. వ్యవహారంలో దిగితే విషయాలను గుర్తుపెట్టుకొని తనను మర్చిపోతాడు. అదే చెప్పింది స్థితప్రజ్ఞస్య భాషాఖ సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసేత రజేత కిం. ఎలా ఉంటాడు, ఎట్లా వ్యవహరిస్తాడు, ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు? తనను ఆత్మాని మరచిపోకుండా
అలజడికి గురి కాకుండా వ్యవహరించడమే జ్ఞానం. నువ్వు రోజుకి ఎన్ని పూజలు చేస్తున్నావు, ఎన్ని అష్టోత్తరాలు చేస్తున్నావు, ఎన్ని సహస్రనామాలు చేస్తున్నావు, ఎన్ని గీతాపారాయణాలు చేస్తున్నావు, ఎన్ని మాలల జపం చేస్తున్నావు, ఎన్నిసార్లు నైవేద్యం పెడుతున్నావు, ఎన్నిసార్లు స్నానం చేస్తున్నావు, మడి బట్టలు కట్టుకుంటున్నావా లేదా, మురికి బట్టలు ఏమైనా కట్టుకుంటున్నావా, అసలు బట్టలు లేకుండానే తిరుగుతున్నావా? ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. ఆ నాగబాబుల మీద ఒంటి మీద బట్టే ఉండదు. ఆవదోతలు వేసుకుంటే వేసుకుంటారు, లేకుంటే లేదు. అవునా? పూజ చేస్తాను కేవలం మడి బట్టలే. ఇవన్నీ కాదయ్యా, ఇవన్నీ ఉపాసనలే. ఏది జ్ఞానం? ఆయనే నేను అనే భావంలో ఉండడం. కేవలం థియరీ అయితే నేనే భగవంతుడు అని. అనుభవం వచ్చిందా? ఉన్నది భగవంతుడు ఒకడే, చూసేది భగవంతుడే, చూడబడేది భగవంతుడే. ఉపాధులకు జాగ్రత్త చెప్తాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకో. లోపల ఉన్నది బయట ఉన్నది అంతా కూడా ఆయనే. నీటి బుడగల్లో ఉన్నది నీరే, అలలలో ఉన్నది నీరే, అలలు లేకుండా ఉన్న నీరే. నీరు తీసేస్తే ఏం మిగలదు, ఉన్నది ఒకడే. మనసును ఆపి నిన్ను గుర్తించావా? నువ్వు ఏదైతే అయ్యున్నావో అందరూ అదేగా. ఆత్మను అర్థం చేసుకొని స్థిరపడాలి. ఏమంటే ఆత్మ కనిపిస్తుందా అండి? కనిపిస్తే వస్తువు అయిపోతుందిగా. దేశ కాల గుణాలకి లోనైపోతుందిగా. చావు పుట్టుకలకి లోనైపోతుందిగా. చూస్తూ ఉన్నదండి. నీటి బుడగలలో చిన్నపిల్లలు అనుకో నీరు ఎక్కడుంది అక్కడ అని, కానీ పెద్దవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లే. నీరు తప్పితే వేరే ఏమీ లేదు అని. సో మనసును శుద్ధి చేసి నిగ్రహిస్తే, బుద్ధితో జ్ఞానాన్ని విచారణ చేసుకోగలిగినప్పుడు స్లోగా, శాంతంగా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ భావాన్ని నెమ్మదిగా ఎక్కువ కాలం నిలబెట్టుకోవడానికి చేసే కృషి స్థితప్రజ్ఞత్వం, మోక్షస్థితి. వేరే ఏం కాదు, గుర్తుంచుకోండి. దెన్ ఎక్కడి నుంచి మళ్ళీ పూర్వపక్షం, ఉత్తరపక్షం అన్నీ వస్తున్నాయి. చూడండి, మానసోల్లాసం మొదటి శ్లోకం. నతస్సంతః ప్రకాశంతే భావాఘటపటాదయః నేశ్వరస్య సమావేశాత్ ఇత్యస్యోత్తరముచ్యతే. ఘటపటాదయః భావాః సంతం నతః ప్రకాశంతే. స్వతః నతః అని ఉంది ఇక్కడ. స్వతః సంతం ప్రకాశంతే. ఘటపటాదయ భావా, కుండ, బట్ట మొదలైనటువంటి ఉన్నాయే, స్వతహాగా వ్యక్తం అవుతాయండి వాడి శక్తి వలన. నా ఈశ్వరస్య సమావేశాత్, ఈశ్వరుడితో అవసరమేమీ లేదండి. ఇది అస్య ఉత్తరం ముచ్యతే.
కొంతమంది ఈ విధంగా అంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ శ్లోకం సమాధానం అండి. ప్రకృతి తనకు తానే ప్రపంచాన్ని సృజించుకుంటుందండి. ప్రకృతి తనకు తానే వ్యక్తం అవుతుందండి. ఈశ్వరుడితో ఏం అవసరం అండి కదా, దేవుడు ఉంటే చూపించు. దేవుడితో ఏం అవసరం? ప్రకృతి తననే వ్యక్తం చేసుకుంటుంది. ప్రకృతి తనను తనే నడుపుకుంటుంది. స్వతహంతః ప్రకాశంతే. కనిపిస్తూ ఉన్నటువంటి నామరూపాల ప్రకృతులు ఏవైతే ఉన్నాయో ఇవి వాటి శక్తి వలననే అవి వ్యక్తం చేసుకుంటున్నాయి. వాటి శక్తి వలనే అవి సృజించుకుంటున్నాయి. ఈశ్వరస్య సమావేశాత్ ఇది వచ్చింది. ఈశ్వరుడితో అవసరం లేదు అని అంటున్నారు వాళ్ళు. అస్య ఉత్తరం వచ్చతే అదిగో పైన చెప్పారు శ్లోకం. నానాచిద్రగడోధర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాధికరణద్వారా బహిస్పందతే. అయ్యా, కొండ ఎంత గొప్పదైనా కావచ్చు కానీ కొండ స్వతహాగా వెలుగులను విరజిమ్మలేదు. దాని మొహం కొండ దాన్ని అది కూడా వ్యక్తం చేసుకోలేదు బయట వెలుగు లేకపోతే. అలాగే దేహం ఎంత గొప్పదైనా కావచ్చు కానీ తెల్ల తోలండి, ఎర్ర తోలండి, నల్ల చర్మం అండి, ఏదైనా కూడా నలుపు అయితే కనిపించదు కానీ అంటే తెలుపు కనిపిస్తుంది కదా అండి. కనిపిస్తుందా ఆత్మ లేకుండా? తెల్లటి దేహం వ్యక్తం అవుతుందా ఆత్మ లేకుండా? వ్యక్తి చూడకుండా కనిపిస్తుందా? ఇంపాసిబుల్. లోపల నుండి ఆత్మ బయటకు వచ్చి తొంగి చూడాల్సిందే. అదే ఆ శరీరంలో కూడా లోపల ఆత్మ కూర్చొని ఇక్కడ నా చేతులు ఎత్తి చూపించాల్సిందే. కానీ ఆయన కూర్చోకపోతే ఏ శరీరం వ్యక్తము కాదు, ఏ శరీరాన్ని చూడలేరు. మరి ఎలా చెప్తారండి ఈశ్వరుడితో ఏంటి అవసరం? ఉపాధులు వాటంతట అవే వ్యక్తం అవుతున్నాయి, ఈశ్వరుడితో అవసరం లేదని. మరి చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదని? చచ్చిపోయాడు అని అంటే ప్రాణం పోతుంది అయ్యా దాంట్లో నుంచి. ప్రాణం అంటే ఏంటంటే గాలి, పంప వీటి కొడితే లేస్తాడా? వెంటిలేటర్ పెట్టుండగానే అట్టా పోయాడండి. అరే వెంటిలేటర్ పెట్టుంటే ఎట్లా పోయాడండి? అట్టే పోయాడండి. వెంటిలేటర్ అదే తోస్తుంది కదా గాలిని. మరి ప్రాణం ఎక్కడి నుంచి ఎగిరిపోయింది? వెతకండి. ఆ వెంటిలేటర్ సంబంధించినటువంటి మిషన్లు ఏమైనా చేరుకుందేమో. ఆక్సిజన్ పెట్టున్నారు చూడండి, సిలిండర్లోకి ఏమైనా దూరేసిందేమో ప్రాణం. లేదు. పవర్ ఉంటేనేయ్యా బల్బ్ వెలిగేది. స్విచ్ చేశానండి నేను, అయినా వెలగట్లేదు. పవర్ లేదయ్యా. పవర్తో ఏంటి? స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది కదా. స్విచ్ ఎందుకు ఆన్ చేస్తున్నావు? పవర్ ఫ్లో కావడానికి, పవర్ పాస్ కావడానికి. అలాగే ఆత్మ ఉంటేనే ప్రాణం కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆత్మ లేకపోతే ఏమీ చేయలేదు. సో కాబట్టి ఏంటి అని అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువులు ఆత్మ లేకుండా వ్యక్తం చేసుకోలేవు, గుర్తించలేవు, గుర్తించబడవు, గుర్తించలేవు. అహమిత్యనుసంధాత జానామీతి న చేత్ స్ఫురేత్ కస్య వా ప్రకాశేత జగస్య స్యాత్ సుషుప్తవతు.
అహమితి అనుసంధాత, లోపల నేను నేను అంటూ ఉన్నవాడు ఉన్నాడే, వాడే జానామీతి బయటకు వచ్చి తెలుసుకుంటున్నాడు. ఆయన లేకపోతే నా స్ఫురేత్ చేత్, ఏమీ తెలియదు, నేనున్నాను అనే విషయం కూడా తెలియదు. వాడే లేకపోతే కశ్యప్రకాశేత, అసలు వాడిని నిలబెట్టేవాడు ఎవరు? కోపప్రకాశేత, అయిన వాటిని చూసేవాడెవడు? జగత్ చ సుషుప్తవత్ స్యాత్, యావత్ బ్రహ్మాండం విశ్వం నిద్రపోతున్న దానిలాగా అయిపోతుంది. గాఢ నిద్రలో ఉన్నట్టు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం తెలుస్తుందండి? ఏమీ తెలియదు అని చెప్పడమే కదా గాఢ నిద్రలో ఉండడం అంటే. గాఢ నిద్రలో ఉన్నామంటే ఏమీ తెలియదండి. లోపల జీవుడు కానీ లేకపోతే గాఢ నిద్ర లాంటి స్థితే. చూసేవాడు లేడు, చూడబడేది లేదు. కొలంబస్ వచ్చి కనుక్కునేంతవరకు అమెరికా ఉన్నట్టే తెలియదు. గ్లోబ్లో లేదు అమెరికా. ఆయన చూసిన తర్వాత దాన్ని గుర్తించి వచ్చి ఇలా ఇలా ఉంటుంది, ఇంత ఉంటుందని ఆ గ్లోబ్లో దానికి కూడా ఒక స్థానం కలిగించారు. అప్పటి నుండి ప్రపంచ పటంలో అమెరికా ఉంది. అంతవరకు ఉన్నా లేనట్టే, చూసేవాళ్ళు లేడు కాబట్టి. దానికే ఈ సృష్టిలో ఏ వస్తువైనా సరే క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిస్తేనే ఉన్నట్టు 13వ అధ్యాయం చివరిలో చెప్పారు. అధ్యాయంలో చివరిలో చెప్పారు. సో క్షేత్రం క్షేత్రజ్ఞుడు లేకుండా శూన్యమే. క్షేత్రజ్ఞుడు ఉంటేనే క్షేత్రానికి విలువ. ఒకటి లేకుండా సున్నాలు నువ్వు ఎన్ను పెట్టినా అవి శూన్యమే. ఆ ఒకటిని తీసుకెళ్ళి అటుపక్క వేసామండి, ఒకటే విలువ, దానికి మాత్రమే విలువ. ఆ ఒకటిని తీసుకొని ఇటుపక్క పెట్టామండి, ఇప్పుడు సున్నాలకు కూడా విలువ. దేహం ఎంత గొప్పదైనా లోపల ఆత్మ ఉంటేనే విలువ. ఇల్లు ఎంత గొప్పదైనా మనుషులు ఉంటేనే విలువ. మనుషులే ఉండట్లేదు అంటే ఆ ఏరియాకి వెళ్ళడానికి కూడా భయపడతారు, దయ్యాల కొంపండి అని. సో లోపల ఆత్మ ఉంటేనే దేహం ఉంటుంది. ఉందని తెలుస్తుంది. లోపల ఆత్మ ఉంటేనే చుట్టూ ఏమేమి ఉన్నాయో కూడా తెలుస్తుంది. ఆత్మ లేకపోతే ఏమీ లేనట్లే. కస్య ప్రకాశేత కోవా ప్రకాశేత, ప్రకాశింపచేసేవాడెవడు, ప్రకాశింపబడేటివేంటివి? జగత్ సుషుప్తవత్ శాత్. ఆత్మ లేకపోతే ప్రపంచం యావత్తు గాఢ నిద్రస్థితిలో ఉండిపోతుంది. అసలు ఏమీ తెలియకుండా పోతుంది అంతే. అసలు ఉన్న కూడా ఉండదు. అస్తిత్వమే లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తత్వం ఉన్నది అని నిరూపిస్తూ వస్తున్నారు. తత్వమే ఆధారం, ఆత్మయే ఆధారం. ఇక్కడ బోధన పరమాత్మ ఉన్నాడు అని,
సీక్రెట్ రహస్యం జ్ఞానం గుర్తించాల్సింది. నేను ఆత్మనే ఉపాధిని కాదు, ఆత్మనే ఉపాధిని కాదు, ఆత్మనే ఉపాధిని కాదు. ఇది రహస్యం. అవునండి పరమాత్మ ఉన్నాడండి, పరమాత్మ ఉన్నాడని న్యాచురల్. అది నేను అదే అయ్యున్నా. ఇది నిధిధ్యాసన. ఎవరికి ఎంత చేతనైతే అంత పట్టుకోగలరు. ప్రాగూర్ధ్వం చ సతాం సత్వం వర్తమానేపి న స్వతః తస్మాదీశే స్థితం సత్వం ప్రాగూర్ధత్వ వివర్జ్యతే. అసతాం శాశ్వతము కాని విషయాలు, అశాశ్వతమైనటువంటి వస్తువులు, విషయాలు. ప్రాక్ ఊర్ధ్వం వర్తమానే అపి స్వతఃన సత్వం అసతం. తత్వంగా లేకపోతే వ్యక్తమైన విషయాలు ఉన్నాయే, గతంలో ఉండడం, భవిష్యత్తులో ఉండడం, వర్తమానంలోనూ అంటూ ఏమీ ఉండదు. పుట్టకముందు లేనట్టు, మరణించిన తర్వాత లేనట్టు, వర్తమానంలో కూడా లేనివే అవుతాయి. వర్తమానం అనేది కూడా లేదు ఆత్మగా లేకపోతే. సముద్రంలో నీళ్ళు లేకపోతే అలలు అనేటివి కానీ, బుడగలు అనేటివి, నీరు నురుగు అనేది ఎప్పుడూ లేదు. తస్మాత్ అందుచేత ఈశే స్థితం, ఈశ్వరుడు ఉండడం వలననే ప్రాక్ ఊర్ధ్వం వివర్జితే సత్వం. ఇక గతము భవిష్యత్తు అనే భావమే లేకుండా ఈశ్వరుడు అనేవాడు ఎప్పటికీ ఉన్నాడు. ఈశ్వరుని ఎందే ఉన్నాయి. ఈశ్వరుడు కంటే ముందు ఉన్నాయండి, ఈశ్వరుడు తర్వాత ఉంటాయండి, ఇట్లా అనడానికి వీలే లేదు. ముందు వెనక అనేది ఈశ్వరుడు ఎప్పటికీ ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇవి వర్తమానంలో కూడా కనిపిస్తున్నాయి. ఆయన లేకపోతే వర్తమానం అనేది కూడా లేదు. వాటికి పుట్టక ముందు లేవండి, చనిపోయిన తర్వాత ఉండండి, ప్రజెంట్ ఉన్నాయండి. ఈశ్వరుడు లేకపోతే ఇప్పుడు కూడా లేవు. అప్పుడు ఏది గతంలోనూ భవిష్యత్తులోనూ లేనట్లే ఇప్పుడు కూడా లేవు ఈశ్వరుడు లేకపోతే. ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టే అంతా ఉన్నాయి. నేను అనేది ఉన్నది కాబట్టే దేహం పుట్టింది, దేహం ఉంటుంది, దేహం మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. కానీ నేను అనేది ఉంది. నేను ఉన్నాను కాబట్టే దేహం వ్యక్తమైంది. నేను ఉన్నాను కాబట్టే దేహం కొద్ది రోజులు కనిపిస్తుంది. నేను మాత్రం ఎప్పటికుంటా, అవి ఎలా వ్యక్తమై కొద్ది రోజులు నుండి వెళ్ళిపోతున్నాయి. కానీ నేను అనేది మాత్రం ఎప్పటికీ ఉంది కాబట్టే, నేను అనేది ఆత్మ ఉంది కాబట్టే మిగతా విషయాలు పుట్టడము, కొద్ది రోజులు ఉండడము, కలిసిపోవడము అనేటువంటి జరుగుతూ ఉంది. నేను అనేది కానీ లేకపోతే అసలు దేనికి అస్తిత్వమే లేదు. నిజమేనా? కాబట్టి నేను దేహం పుట్టకముందు ఉన్నా, దేహం చనిపోయిన తర్వాత ఉంటా, ఇప్పుడు ఉన్నా. నేనున్నాను కాబట్టి ఈ దేహం పుట్టింది, నేనున్నాను కాబట్టి దేహం కొద్ది రోజులు బతుకుతుంది, నేనున్నాను కాబట్టి ఇది మళ్ళీ లయం అయిపోయింది. నేను మాత్రం ఉన్నా. ఈ భావం మీద నమ్మకం పెరిగే కొద్దీ భయం పటాపంచలైపోతుంది. ఒకటి కాదు, అన్ని రకాల భయాలు వెళ్ళిపోతాయి. నిర్భయత్వం, జ్ఞానస్థితి స్థిరపడుతుంది. తదాస్తు. దీన్నే కొనసాగిస్తున్నారు. ఒక్క పాములో అన్నిటికీ ఆధారం ఆత్మ ఉంది. ఆత్మ ఉండడం వలననే అన్నీ వ్యక్తం అవుతున్నాయి.
సీక్రెట్గా లోపల నువ్వు ఆత్మవే అయ్యున్నావు. సర్వకాల సర్వావస్థలలో నువ్వు శాశ్వతంగా ఉన్నావు. నేను గుర్తించు. ఆత్మ ఉంటేనే ప్రపంచం వ్యక్తమైంది, ఆత్మ ఉంటేనే శరీరం వ్యక్తమైంది. అయ్యా నువ్వు ఆత్మవు, నువ్వు ఉంటేనే శరీరం ఉంది, నువ్వు ఉంటేనే ప్రపంచం ఉంది. నువ్వు లేకపోతే ఏమీ లేదు. నువ్వు ప్రపంచంలో బతకట్లేదు, నువ్వు ప్రపంచానికి బతుకునిస్తున్నావు, ప్రపంచాన్ని బతికిస్తున్నావు. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.